హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్ 1381 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి డిజైన్ ఏ స్టాక్ విత్ ఇంక్రిమెంట్ ఆపరేషన్. సో ఇక్కడ చెప్పినట్టుగా మనం ఒక స్టాక్ డేటా స్ట్రక్చర్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఈ కస్టమ్ స్టాక్ డేటా స్ట్రక్చర్కి ఇంక్రిమెంట్ అనే ఆపరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఓకే, ఈ కస్టమ్ స్టాక్ క్లాస్కి ఉండాల్సిన మెథడ్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ మెథడ్. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ మ్యాక్స్ సైజ్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. అండ్ ఈ మ్యాక్స్ సైజ్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే ఈ స్టాక్లో మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలని చెప్తుంది అనమాట. దాని తర్వాత పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి నార్మల్ స్టాక్ లాగే. పుష్ ఏమో ఎక్స్ అనే వాల్యూ తీసుకుని స్టాక్ ఎంటీ ఫుల్ కాకపోతే టాప్ ఆఫ్ ది స్టాక్ యాడ్ చేస్తుంది. అలాగే పాప్ ఆపరేషన్ ఏం చేస్తుంది, స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్ని పాప్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకవేళ స్టాక్ ఎంటీ అయితే -1 రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ ఇంక్రిమెంట్ ఆపరేషన్. సో ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే కస్టమ్ స్టాక్లో 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంది, కే అండ్ వాల్యూ అనేవి. అండ్ బాటమ్ కే ఎలిమెంట్స్ని ఈ వాల్యూతో ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ స్టాక్లో కే ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉన్నాయనుకో స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ కే వాల్యూతో ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ గురించి చూద్దాం. నార్మల్గా మనం స్టాక్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అర్రేస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇనిషియల్గా మనకు కొంత మ్యాక్స్ సైజ్ అయితే ఇస్తారు కదా. మ్యాక్స్ సైజ్ మనకి 5 ఇచ్చారనుకుందాం. లెట్స్ 5 కాదు 4 ఇచ్చారనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు, అర్రేని యూజ్ చేసి స్టాక్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మ్యాక్సిమం ఈ స్టాక్లో 4 ఎలిమెంట్స్ పడతాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ ఉన్న అర్రేని నేను ఈ స్టాక్ కింద అయితే వాడుకోవచ్చు. అండ్ స్టాక్లో మనకి నార్మల్గా ఏమంటాయి, బాటమ్ పార్ట్ ఉంటుంది అండ్ టాప్ పార్ట్ ఉంటుంది. ఆ టాప్ పార్ట్ మీద మనం ఎలిమెంట్స్ని పుష్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ పై నుంచి పుష్ చేసుకుంటూ వెళ్తాం. అయితే అర్రే వాడేటప్పుడు మాత్రం స్టాక్లో మనం ఈ లెఫ్ట్ సైడ్ని బాటమ్ పార్ట్ అనుకుంటాం. టాప్ అనేది ఈ టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడికి పాయింట్ చేయడానికి ఒక పాయింటర్ అయితే వాడుకుంటాం. స్టాక్లో 4 ఎలిమెంట్స్ కాబట్టి 0, 1, 2, 3 ఇండెక్స్లు అయితే ఉన్నాయి. ఇనీషియల్గా నార్మల్గా టాప్ అనే పాయింటరే వాడుకుని స్టాక్లో టాప్ ఎలిమెంట్కి పాయింట్ చేస్తాం అనమాట. ఇనీషియల్గా స్టాక్లో ఎలిమెంట్స్ ఏం లేవు, సో టాప్ని -1కి పెడుతున్నాం. తర్వాత ఇప్పుడు సపోజ్ స్టాక్లోకి ఒక ఎలిమెంట్ పుష్ చేయాలనుకున్నాం. నార్మల్ స్టాక్లో అయితే ఏం చేస్తాం, ఈ బాటమ్ దగ్గర సపోజ్ పుష్ 6 ఉందనుకున్నాం, ఈ 6ని పుష్ చేస్తాం, రైట్. అండ్ యాజ్ వి నో స్టాక్లో ఇప్పుడు ఎర్రేకి స్టాక్ కింద వాడుకున్నప్పుడు బాటమ్ పార్ట్ అయితే ఇది. సో ఇక్కడ నేను పుష్ చేయాలన్నమాట. టాప్ అనేది -1 ఉంది, ఫస్ట్ దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి, 0 పెట్టాలి. ఓకే, ఈ 0 దగ్గర ఈ 6ని అయితే పెట్టుకోవాలి నేను, రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఎలిమెంట్ పుష్ చేయాలనుకుందాం, 7 పుష్ చేయాలనుకుందాం. అప్పుడేమవుతుంది, టాప్ అనేది 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో టాప్ ఇంక్రిమెంట్ అయ్యి 1కి వచ్చింది, అక్కడ 7 ప్లస్ చేస్తాం. ఇప్పుడు 7 అనేది టాప్తో పాయింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా ఎన్ని పుష్ ఆపరేషన్ చేస్తే అన్నిసార్లు టాప్ని ఇంక్రిమెంట్ చేస్తే ఆ టాప్ దగ్గర ఆ వాల్యూ పెడతాం. ఇప్పుడు పుష్ 8 అండ్ పుష్ 9 చేస్తాను అనుకో, ఫస్ట్ టాప్ ఏమో 2 దగ్గరికి వెళ్ళి ఆ 2 దగ్గర 8 అయితే ప్లేస్ చేస్తాం. ఇప్పుడు టాప్ పాయింట్ చేసే చోట 8 అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ పుష్ 9 చేసేటప్పుడు టాప్ అనేది 2 నుంచి 3కి వెళ్తుంది, అప్పుడు 3 దగ్గర 9 ప్లేస్ చేస్తాం. ఈ విధంగా అయితే స్టాక్లోకి పుష్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. వన్స్ స్టాక్ ఫుల్ అయిపోయింది అనుకో, ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే వచ్చేసాయి స్టాక్లోకి. సో స్టాక్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ని పుష్ చేయడానికి ట్రై చేస్తాం. అదేంటి, సపోజ్ మళ్ళీ 8ని పుష్ చేయడానికి ట్రై చేసాం అనుకో. ఇప్పుడు ఏం చేయాలి, చివరిలో 8 పుష్ చేయాలి. అండ్ చివరిలో పుష్ చేయడానికి స్టాక్లో ఇంకా ప్లేస్ లేదు, సో మనం దాన్ని పుష్ చేయమన్నమాట. అండ్ ఈ స్టాక్ అనేది చివరికి వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఈ టాప్ పాయింట్ చేసే ఇండెక్స్ ఏదైతే ఉందో అది స్టాక్లో ఉన్న చివరి ఇండెక్స్ అయితే స్టాక్ ఫుల్ అయిపోయిందని అర్థం. అప్పుడు మనం పుష్ అయితే చేయము. అలా కాకపోతేనే స్టాక్లోకి పుష్ చేస్తాం టాప్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు పాప్ ఏ విధంగా చేయొచ్చు, పాప్ చేయడం అంటే ఆ టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేసి అప్పుడు మనం టాప్ని డిక్రిమెంట్ చేయడమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక పాప్ ఆపరేషన్ అయితే చేసాం అనుకున్నాం.
అప్పుడు ఏంటి, టాప్ 3కి పాయింట్ చేస్తుంది కదా, ఆ 3 దగ్గర ఉన్న 9ని రిటర్న్ చేస్తాం అనమాట. మనం 9ని రిటర్న్ చేశాక మనం టాప్ని డిక్రిమెంట్ చేయాలి. 9ని పాప్ చేసేయాలి, అంటే టాప్ని డిక్రిమెంట్ చేస్తాం అనమాట. సో టాప్ ఇప్పుడు 2కి పాయింట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి పాప్ చేసామనుకో, అప్పుడు టాప్ అనేది 2 నుంచి 1కి పాయింట్ చేస్తుంది అనమాట. 8 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ 8ని రిటర్న్ చేసి 2 నుంచి 1కి వెళ్తుంది స్టాక్ టాప్ అనేది. సో టాప్ అనేది 1 ఇండెక్స్ దగ్గర అయితే ఉంది. ఈ బాటమ్ పార్ట్ నుంచి టాప్ దాకా మనకి స్టాక్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 1 నుంచి 0కి వస్తాం ఇంకోసారి పాప్ ఆపరేషన్ చేసుకుంటే కనుక. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి అరెస్ట్ చేస్తున్నా, ఫైన్. ఇప్పుడు టాప్ అనేది 0 దగ్గరికి వచ్చేసింది, రైట్. అండ్ 7ని రిటర్న్ చేసేస్తాం 0కి వచ్చే ముందు. మనకి ఇంకోసారి పాప్ చేస్తాం ఇంకో 0 నుంచి -1కి అయితే వచ్చేస్తుంది టాప్ అనేది, రైట్. -1 అంటే స్టాక్లో ఏ ఎలిమెంట్స్ లేవని అర్థం. ఇప్పుడు కనుక మళ్ళీ ఇంకోసారి పాప్ చేయడానికి ట్రై చేస్తే మనకి -1 రిటర్న్ చేయాలి, ఎందుకంటే స్టాక్ ఎంటీ కాబట్టి. ఓకే, అండ్ స్టాక్ ఎంటీ అని మనకి ఎలా తెలిసింది, ఈ టాప్ -1 ఉంది కాబట్టి స్టాక్ ఎంటీ అని తెలిసింది. అలాంటప్పుడు -1 రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఆబ్వియస్లీ మనం ఈ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్కి కన్స్ట్రక్టర్ ఆపరేషన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కే 2 ఇచ్చాడు అనుకుంటున్నా, వాల్యూ 10 ఇచ్చాడు అనుకుంటున్నా. అంటే దీని అర్థం ఏంటి, స్టాక్లో ఉన్న బాటమ్ 2 ఎలిమెంట్స్ని 10తో ఇంక్రిమెంట్ చేయాలి. లెట్స్ సే నా దగ్గర ఉన్న స్టాక్ అయితే ఇప్పుడు ఇది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఈ స్టాక్లో చూడొచ్చు, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఐ మీన్ మనకి ఎర్రని స్టాక్ అంతా వాడుకుంటామంటే అర్థం ఏంటి, దాని లెఫ్ట్ సైడ్ని బాటమ్ పార్ట్ కింద యూజ్ చేసుకుంటున్నాం. సో బాటమ్ నుంచి స్టార్ట్ అవుతాం, అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ టూ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వాల్యూతో ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది, దాన్ని 10 యాడ్ చేస్తే 10తో ఇంక్రిమెంట్ చేస్తే 11 అవుతుంది. తర్వాత ఎలిమెంట్ 1 ఉంది, తర్వాత ఎలిమెంట్ 2 ఉంది, దానికి కూడా 10తో ఇంక్రిమెంట్ చేస్తే 12 అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇంక్రిమెంట్ చేస్తాం. సపోజ్ ఈ స్టాక్లో నాకు 1 ఎలిమెంట్ మాత్రమే ఉందనుకున్నాం, లెట్స్ సే అది 10 అనుకుందాం. ఓకే, కానీ K2 ఇచ్చాడు, అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని మనకి ఇంక్రిమెంట్ చేయమన్నాడు. స్టాక్ యొక్క లెంత్ అనేది K కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఆ వాల్యూతో ఇంక్రిమెంట్ చేయాలి. సో వాల్యూ 10 కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ 10 ఇచ్చారు కాబట్టి 10తో ఇంక్రిమెంట్ చేస్తున్నాం స్టాక్ని, రైట్. మనం ఈ 2 చోట్ల ఏం చేస్తున్నాం, 0 నుంచి ఎయిదర్ K దాకా కానీ లేదా లెంత్ ఆఫ్ ది స్టాక్ దాకా కానీ వెళ్తున్నాం. అది ఎలా తెలుస్తుంది, ఫస్ట్ మినిమం ఆఫ్ K కామ లెంత్ ఆఫ్ ది స్టాక్ తీసుకోవాలి. దానికోసం మనం ఇదేం చేస్తుంది, కేకి లెంత్ ఆఫ్ ది స్టాక్ రెండిట్లో మినిమం ఏదంటే అది రిటర్న్ చేస్తుంది. సపోజ్ K మినిమం ఉందనుకో, అప్పుడు ఫస్ట్ K ఎలిమెంట్స్ని స్టాక్లో ఇంక్రిమెంట్ చేస్తాం. లేదు లెంత్ ఆఫ్ ది స్టాక్ అనేది K కంటే తక్కువ ఉందనుకో, అప్పుడు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ చివరి దాకా ఇంక్రిమెంట్ చేస్తాం. దట్స్ హౌ వి డూ ఇట్ అనమాట, ఇంక్రిమెంట్ ఆపరేషన్. ఓకే, లెట్స్ కోడ్ ద సొల్యూషన్. ఫస్ట్ మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఈ ఎర్రేని అయితే క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో ఈ ఎర్రేలో మ్యాక్స్ సైజ్ ఎంత ఉందో అన్ని ఎలిమెంట్స్ అయితే ఇనిషియల్గా ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ బట్టి ఎర్రేని క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో మ్యాక్స్ సైజ్ ఎంత ఉందో అన్ని జీరోస్ ఉన్న ఎర్రేని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది పైథాన్ సింటాక్స్ యూజ్ చేసి కన్సైజ్గా క్రియేట్ చేస్తున్నా. మీరు కావాలంటే ఫర్ లూప్ వాడి ఎంటీ ఎర్రే వాడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టాప్ ఆఫ్ ది స్టాక్ని పాయింట్ చేయడానికి ఒక పాయింటర్ అయితే కావాలి. దానికి టాప్ అనే పాయింటర్ వాడుకుంటున్నాం. ఇనీషియల్గా అది -1కి రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి. ఓకే, ఇప్పుడు పుష్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఒకవేళ ఈ టాప్ అనేది స్టాక్లో ఉన్న లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ చేస్తే, అంటే లెంత్ ఆఫ్ ది స్టాక్ -1 కదా, లాస్ట్ ఇండెక్స్ అంటే సెల్ఫ్ డాట్ స్టాక్ కదా. సో ఆ లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ చేస్తే మనకి స్టాక్ చివరికి వచ్చేసామని అర్థం. అప్పుడు ఎలిమెంట్స్ యాడ్ చేయడం. ఈ లాస్ట్ ఇండెక్స్ కంటే తక్కువ ఉన్నంత వరకు
మనం ఏం చేస్తాం, ఫస్ట్ సెల్ఫ్ డాట్ టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాం పుష్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఈ స్టాక్లో ఈ టాప్ దేన్ని అయితే పాయింట్ చేస్తుందో, ఏ ఇండెక్స్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ ఇండెక్స్ దగ్గర మనం ఈ ఎక్స్ అనే వాల్యూని ప్లేస్ చేస్తాం, రైట్. అండ్ ఇప్పుడు పాప్ ఆపరేషన్. ఒకవేళ టాప్ అనేది -1 అనుకో, అప్పుడు స్టాక్ ఎంటీ అని అర్థం, అవునా. సో మనం -1 రిటర్న్ చేసేస్తాం. అలా కాదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం, స్టాక్ ఎంటీ కాదు కాబట్టి మనం టాప్ని డిక్రిమెంట్ చేస్తాం. ఫస్ట్ అయితే సెల్ఫ్ డాట్ టాప్, దాని ముందు రిటర్న్ చేయాలి. ఫస్ట్ టాప్ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేయాలి, కాకపోతే దానికి ముందు టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఫస్ట్ టాప్ దగ్గర ఉన్న వాల్యూని నేను రిజల్ట్ అనుకుంటున్నాను, దాన్నే రిటర్న్ చేస్తాం మనం. సెల్ఫ్ డాట్ స్టాక్లో టాప్ ఏ వాల్యూ అయితే పాయింట్ చేస్తుందో ఆ వాల్యూని మనం ఫైనల్గా రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసే ముందు ఈ సెల్ఫ్ డాట్ టాప్ వాల్యూని డిక్రిమెంట్ చేస్తాం. సో టాప్ అనేది దాని ముందు ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. అప్పుడు ఫైనల్గా మనం పాప్ చేసిన ఎలిమెంట్ని రిటర్న్ చేస్తామన్నమాట, రైట్. ఈ విధంగా అయితే పాప్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. ఇది కూడా అంత కష్టమైతే ఏం కాదు, రైట్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇంక్రిమెంట్ ఆపరేషన్. దీనికోసం మనం ఏం చేయొచ్చు, 0 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మినిమమ్ ఆఫ్ ఈ కేకి లెంత్ ఆఫ్ ది స్టాక్కి మినిమం ఏదైతే ఉంటుందో అక్కడ దాకా అయితే మనం వెళ్తాం. వెళ్ళి అక్కడ దాకా స్టాక్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా మనం ఈ వాల్యూతో ఇంక్రిమెంట్ చేస్తాం, అంతే కదా. సో దట్స్ హౌ వి డూ ఇట్. సో కేకి లెంత్ ఆఫ్ ది స్టాక్కి మినిమం తీసుకుంటున్నాం. ఆ ఇండెక్స్ దాకా మనం వెళ్ళి ఈ స్టాక్లో ఆ ఇండెక్స్ దాకా ఉన్న ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ని ఈ వాల్యూతో ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఆ విధంగా అయితే ఈ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్. సో మనకి కస్టమ్ స్టాక్ వచ్చేసి మొత్తం కోడ్ అయితే ఇదే. లెట్స్ రన్ దిస్. సో ఇక్కడ నేను స్మాల్ మిస్టేక్ అయితే చేశాను, అదేంటంటే లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ తీసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. యాజ్ యూ కెన్ సీ మంచి రన్ టైమ్ అండ్ ఎఫిషియెంట్గా మెమరీ యూజ్ చేసుకుని అయితే మన కోడ్ రన్ అయింది. సో ఐ హోప్ ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ ఈ స్టాక్ ఏ విధంగా డిజైన్ చేయాలని అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.